నమస్తే myself Sarasija welcome to Maytre News ముందుగా హెడ్లైన్స్ స్వచ్ఛతను జీవన విధానంగా మార్చుకోండి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో బండి సంజయ్ పిలుపు తెలంగాణలో బలమైన బాలల వ్యవస్థ రూపొందించాలి పోషణ ఆరోగ్య జాతరలో పాల్గొన్న మంత్రి సీతక్క అమరవీరుల స్తూపం వద్ద పెత్ర అమావాస్య వేడుకలు తెలంగాణ ఉద్యమకారుల వినూత్న కార్యక్రమం అక్రమ కలప రవాణాపై మైత్రి కథనం బెదిరింపులకు పాల్పడ్డ స్మగ్లర్లు ఆదరం బెదరం నిజాలను నిక్కచ్చిగా చెప్తాం ఇక వార్తల్లోని వివరాలు మానవ సేవే మాధవ సేవ అనే గాంధీ మాటలను ఆచరించి స్వచ్ఛత జీవన విధానంగా మార్చుకోవాలని కోరారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సప్తగిరి కాలనీలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా చీపురు పట్టి ఊడ్చి పార చేత పట్టుకుని చెత్తను ఏరివేశారు మురికి ప్రదేశాన్ని శుభ్రం చేసి మొక్కలు నాటారు అనంతరం జరిగిన కార్యక్రమంలో శానిటేషన్ సిబ్బందికి హెల్త్ కార్డులను అందజేశారు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సప్తగిరి కాలనీలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాలనీలో చెత్తా చెదారాన్ని చీపురు పట్టి ఊడ్చారు మురికి ప్రదేశాన్ని శుభ్రం చేసి మొక్కలు నాటారు అనంతరం జరిగిన కార్యక్రమంలో శానిటేషన్ సిబ్బందికి హెల్త్ కార్డులను అందజేశారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ స్వచ్ఛత విషయంలో కరీంనగర్ శానిటేషన్ సిబ్బంది చేస్తున్న కృషి మరవలేనిదన్నారు కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందన్నారు అందులో భాగంగానే స్మార్ట్ సిటీ మిషన్ నిధులను మంజూరు చేసిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే మ్యాచింగ్ గ్రాంట్ను విడుదల చేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నగర మేయర్ సునీల్ రావు మున్సిపల్ కమిషనర్ చాహద్ వాజ్పేయి నగర కార్పొరేటర్లు పాల్గొన్నారు స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అనేటువంటి నినాదంతో ఇలా ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది స్వచ్ఛతా మిషన్ పేరుతో ఫస్ట్ ముఖ్యంగా కార్మికులందరూ కూడా శానిటేషన్ సిబ్బందికి అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు ఎందుకంటే మీ సేవ ఎంత చెప్పినా తక్కువనే మాలాంటి పొలిటీషియన్స్ అందరం కూడా మేము వేదికలకి మాట్లాడతాం కానీ నిజంగా కూడా మీ సేవ గొప్పది దానిలో ముఖ్యంగా కరీంనగర్ శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేకత ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి దానిలో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీస్లో కార్పొరేషన్లో అంతా కూడా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం కాబట్టి మన ఇల్లు బాగుండాలి మన పరిసర ప్రాంతాలు బాగుండాలి మంచి సమాజ నిర్మాణం జరగాలి అంటే ఫస్ట్ మన మనసు మంచిగా ఉండాలి ఈ ప్రదేశంతో పాటు మన మనసులో నుండి ఆ మురికి ఆలోచనలు కంపు ఆలోచనలు తొలగించే ప్రయత్నం ఫస్ట్ చేసుకోవాలి లేకుంటే దాంతో బీపీ షుగర్లు వస్తాయి దేశవ్యాప్తంగా అనేక కార్పొరేషన్ నుంచి ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల నుంచి అన్ని పార్టీల నుంచి విజ్ఞప్తి రావడం స్మార్ట్ సిటీ మిషన్గా పనులు పూర్తి కాలేదు ఇంకా కొన్ని మధ్యలో పెండింగ్ ఉంది కాబట్టి దీన్ని ఇంకా నిరంతరం కొనసాగించే విధంగా ఆ డేట్ పెంచాలని చెప్పిన తర్వాత స్మార్ట్ సిటీ ఆ పీరియడ్ కూడా పెంచి దానిలో కరీంనగర్ కూడా ఉండడం దానికి తగ్గట్టు నిధులు కూడా మనం ఎప్పుడప్పుడు నిధులు ఇస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది రెండు కలిపి కేంద్రము రాష్ట్రము కలిసి చేస్తేనే అభివృద్ధి కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు చెరువులు కుంటలను ఆక్రమించి సంపన్నులు నిర్మించిన భవనాలను హైడ్రా కూల్చివేస్తుందని భావించామని కానీ పేద మధ్యతరగతి ప్రజల ఇండ్లను కూల్చి వారికి నిలువ నీడ లేకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు హైడ్రా తీరు చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొరివితో తలగొక్కుంటుందని ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాతనే బ్యాంకు లోన్లు తీసి ప్రజలు ఇండ్లు కట్టుకున్నారన్నారు ఇప్పుడు ఆ ఇండ్లను కూల్చి నిలువ నీడ లేకుండా చేస్తే ప్రజలు ఏమైపోవాలి ఎట్లా బ్రతకాలి హైడ్రా తీరును చూసి దేశవ్యాప్తంగా జనం అసహ్యించుకున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హైడ్రా విషయంలో ఇలా కొరుతోని తలగొక్కున్నట్టు పరిస్థితి ఏడుస్తున్నారు జనం
రోజు 2-3 వీడియోలు వస్తున్నాయి. ఆ వీడియోలు చూసి హైడ్రా బాధితులే కాదు, తెలంగాణ రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన అసహించుకుంటున్నారు. ఇవాళ అన్ని డాక్యుమెంట్స్ ఉండి అన్ని అనుమతులు ప్రభుత్వమే ఇచ్చి పేదోళ్ళు ఇల్లు కట్టుకున్న ఇళ్లను గంట లోపల కూల్చి ఎలాంటి నోటీస్ లేకుండా కూల్చేయడము, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది నిలువ నీడ లేకుండా పేదలు చేస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. అంటే పేదల ఇల్లు కూల్చడం ఇందిరమ్మ రాజ్యమా? 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి మోసం చేయడమే ఇందిరమ్మ రాజ్యమా? అవినీతితో మొత్తం కూరుకుపోవడమే ఇందిరమ్మ రాజ్యమా? ఏంది ఇందిరమ్మ రాజ్యం అంటే? కాబట్టి హైడ్రా విషయంలో భారతీయ జనతా పార్టీ వారం రోజులు కూడా ప్లాన్ మేము చేస్తున్నాం. తప్పకుండా హైడ్రా విషయంలో మేము చాలా సీరియస్గా ప్లాన్ చేస్తాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఇలా ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఆయుధంగా మారబోతున్నది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు, నాయకులు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్లకు అండగా ఉండడానికి వాళ్ళని ఇళ్ళ కూర్చే ప్రయత్నం చేస్తే ఫస్ట్ మా ప్రాణాలు తీసినాకనే ఇల్లు కూర్చే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. అటువంటి స్థాయిలో కిషన్ గారు వచ్చిన వెంటనే వారి నేతృత్వంలో ప్లాన్ చేస్తున్నాం. మేము ఇప్పటికైనా ఒక మంచి ఆలోచనతో, ఒక మనసున్న ఆలోచనతో ఈ రాక్షస ఆలోచనను, ఈ మూర్ఖత్వపు ఆలోచనను, ఈ దుర్మార్గపు మనసును పక్కకు పెట్టి ఒక మానవత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి హైడ్రా విషయంలో. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బలహీనమైన తల్లి, అనారోగ్యంతో పుట్టే బిడ్డ ఉండవద్దని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆహార అలవాట్ల పట్ల ప్రతి మహిళకు అవగాహన కల్పించాలని అంగన్వాడీ సిబ్బందికి, అధికారులకు మంత్రి సూచించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పోషణ ఆరోగ్య జాతరకు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమం ప్రారంభించిందని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో చాలామంది గర్భిణీలు, చిన్నపిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారని అన్నారు. గ్రామాల్లో ప్రతి వారం పోషణ ఆరోగ్య జాతర నిర్వహించి అందరికీ అవగాహన కల్పించాలన్నారు. గర్భిణీగా ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని, వారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల రక్తహీనత, ఇతర లోపాలు వస్తున్నాయని మంత్రులు అన్నారు. గ్రామీణ పరంగా అంగన్వాడీ, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బలమైన బిడ్డలను ఈ తెలంగాణకు అందించాలని కోరారు. రేపటి భవిష్యత్తు కోసం బలమైన బాలల వ్యవస్థను తయారు చేసి రాష్ట్రానికి అందించాలని మంత్రి సీతక్క కోరారు. పల్లెలకు మళ్లీ పాత రోజులు రావాలన్న మంత్రి ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉండాలని ఆశించారు. ఉపాధ్యాయులు సైతం పోషకాహారంపై అవగాహన కల్పించాలని, వాళ్ళు చెప్తేనే విద్యార్థులు రిసీవ్ చేసుకుంటారన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో పోషక ఆహార జాతర కార్యక్రమాన్ని గర్భిణీ స్త్రీలకు, ముఖ్యంగా పిల్లలకు, అంగన్వాడీ సెంటర్స్కి వచ్చేటువంటి పిల్లల కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది మహిళలకు కూడా మరి మంచి పౌష్టికాహారాన్ని అందించే విధంగా వారి ఆరోగ్యం ఉండాలని కూడా వారికి అవేర్నెస్ కూడా కల్పించడం జరిగింది. ముఖ్యంగా రాబోయేటువంటి కాలంలో ఇప్పటికే అనౌన్స్ చేసుకున్నాం, ప్రతి అంగన్వాడీ సెంటరు ఒక నర్సరీ స్కూల్గా మారుతుంది. ఆ నర్సరీ స్కూళ్ళల్లో వాళ్ళకు యూనిఫామ్స్ కానీ, మంచి బాలామృతం కానీ, అదేవిధంగా కార్పొరేట్ స్కూల్ను తలపించే విధంగా స్కూల్ అట్మాస్ఫియర్ కానీ, పిల్లలకు కావాల్సినటువంటి ఆట వస్తువులు, కరికులం ఇవన్నీ కూడా మేము డెవలప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు రాగి జావను కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్నపూర్ణ ట్రస్ట్ వారి యొక్క సహకారంతో 5 లక్షల మంది అంగన్వాడీ సెంటర్లలో మరి రాగి జావను కూడా మేము ప్రారంభించడం జరిగింది. అదే కాకుండా గర్భిణీ స్త్రీలు కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా వారికి కూడా సలహాలు ఇచ్చి వారికి కూడా శ్రీమంతం చేయడం జరిగింది గర్భిణీ స్త్రీలకు. ఇక్కడ మరి ఓన్లీ పోషణే కాకుండా, పోషక విలువలే కాకుండా హెల్త్ కూడా, న్యూట్రిషన్తో పాటు హెల్త్ సంబంధించినటువంటి ప్రికాషన్స్ కూడా తీసుకోవాలని ఇక్కడ అన్ని కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది. ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. సేమ్ టైంలో గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలకు కానీ ఏ ఏజ్లో టీకాలు వేసుకోవాలి, ఏ ఏజ్లో ఎంత వెయిట్ ఉంటే ఏం ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకు అంగన్వాడీ సెంటర్స్ ద్వారా మేము చేయబోతున్నాము. పుట్టిన తర్వాత బిడ్డ ఏ విధంగా ఆరోగ్యంగా ఉంటాడు అనేటువంటి అనేకంగా వారసత్వ రీత్యా తెలిసినప్పటికీ కూడా వాటిని సరియైన విధంగా పాటించకపోవడం వల్ల రక్త బలహీనతతోటి ఆరోగ్యం సరిగా లేక ఆ డబ్బులన్నీ ఆసుపత్రుల్లో పెట్టి పిల్లల్ని రక్షించుకోవడానికి కూడా వేల లక్షల రూపాయలు ఖర్చు చేసుకునే పరిస్థితి వస్తా ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సీతక్క గారు మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ లో అనేక సందర్భాల్లో చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
రక్త బలహీనత కలిగినటువంటి పిల్లలు ఉండడానికి అవకాశం లేదు. అందరికీ ఆరోగ్య ఉండడానికి కొరకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆహార పోషణకు సంబంధించిన విషయం లోపల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏ కార్యక్రమం జరిగినా ప్రజల సహకారం కావాలి. కాబట్టి ఈ విధంగా మరొకసారి మీ అందరినీ వాటి పట్ల అవగాహన కలగజేయడం కానీ, చైతన్యం కలగజేయడం కానీ, తద్వారా తల్లి బిడ్డ ఆరోగ్యంగా బలోపేతంగా బలహీనంగా కాకుండా బలంగా ఉండడానికి ఈ ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాన్ని ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. పెత్తర అమావాస్యను పురస్కరించుకొని పెద్దలకు బియ్యం ఇవ్వడం తెలుగు రాష్ట్రాల సాంప్రదాయం. అయితే తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ఉద్యమ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ బియ్యం సమర్పించారు. నగరంలోని మార్కెట్ రోడ్లో గల అమరవీరుల స్తూపం వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా అమరవీరుల స్తూపాన్ని అభిషేకించి పువ్వులతో అలంకరించారు. అనంతరం పూలు, పండ్లు, కూరగాయలు, బియ్యాన్ని వేద పండితులకు సమర్పించి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షులు కుమారస్వామి, ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ పట్టణంలోని మన శ్రీ వెంకటేశ్వర దేవాలయం దగ్గర ఉన్న అమరవీరుల స్తూపం దగ్గర పెద్దలకు బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మన ఉద్యమకారుల సంఘ అధ్యక్షులు కుమారస్వామి గారు, అదేవిధంగా తెలంగాణ కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు అహర్నిశలు కృషి చేసిన వ్యక్తులు, వివిధ పార్టీలలో ఉన్న వ్యక్తులు ఈరోజు ఇక్కడ కనివిని ఎరగని రీతిలో అందరూ సమైక్యమై పెద్దలకు బియ్యం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఆ రోజు పెద్దలైన మన పోలీస్ కిష్ట అయితేనేమి, యాకూబ్ రెడ్డి అయితేనేమి, శ్రీకాంత్ చారి అయితేనేమి ఈ తెలంగాణ కోసం అన్ని విధాలుగా కష్టపడి ఎదుర్కొని నిలదొక్కుని ఈ తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తులు. ఆ వ్యక్తులైన అటువంటి వాళ్ళతో ఇంకా ఎంతో మంది వ్యక్తులు వందల సంఖ్యలో ఉన్న వారికి ఈరోజు బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అడవుల రక్షణే ధ్యేయంగా ప్రభుత్వాలు కృషి చేస్తున్న స్మగ్లర్లు మాత్రం ధనార్జనే లక్ష్యంగా కలప అక్రమ రవాణా చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో పర్మిట్ల మాటున అక్రమ కలప రవాణా జోరుగా సాగుతోంది. పర్మిట్ల పేరుతో పచ్చని చెట్లను ధ్వంసం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై మైత్రి ఛానల్ స్మగ్లర్ల గుట్టు రట్టు చేసేలా అక్రమ కలప రవాణాపైన ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. ఇది చూసిన స్మగ్లర్లు గన్నేరువరం మైత్రి ఛానల్ ప్రతినిధిపైన బెదిరింపులకు పాల్పడ్డారు. ఇలాంటి ఎన్ని బెదిరింపులు వచ్చినా మైత్రి ఛానల్ భయపడదు. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పడం, వాస్తవాలను ప్రజలకు చేరవేయడంలో మైత్రి ఛానల్ ఎప్పుడూ ముందుంటుంది. అసలు స్మగ్లర్లు కలపను ఏ విధంగా అక్రమ రవాణా చేస్తున్నారు, పర్మిట్లు తీసుకున్న వరకే కలపను సేకరిస్తున్నారా, ఇలా మరిన్ని వాస్తవాలను తెలుసుకునేందుకు మైత్రి ఛానల్ రంగంలోకి దిగింది. దీనికి సంబంధించిన పూర్తి రిపోర్టు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. అగ్గిపుల్ల సబ్బుబిల్ల కాదేది కవితకు అనర్హమన్నారు. ఈ నానుడిని వంట పట్టించుకున్న కొంతమంది అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా పర్యావరణానికి హాని కలిగిస్తూ అక్రమ రవాణా చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి గన్నేరువరం మండలానికి సంబంధించి జంగపల్లి గ్రామ శివారులో కొంతమంది అక్రమంగా ఈ కలప దుంగలను ఇక్కడ డంపింగ్ చేశారు. ఇక్కడ నుంచి లారీలలో ఏదైతే ఈ కలప దుంగలను తరలించి సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి అయితే ఏదైతే ప్రభుత్వాలు దీనికి సంబంధించి హరితహారం చేపట్టి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొక్కలు నాటిస్తూ పర్యావరణాన్ని కాపాడాలంటూ కూడా నినాదాలు చేస్తుంటే కానీ అక్రమార్కులు మాత్రం ఈ చెట్లను నరికి వేస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, అంటే దీనికి సంబంధించి ఈ గన్నేరువరం మండలానికి సంబంధించి కొంతమంది ఇక్కడ ఈ దుంగలను, అంటే ప్రస్తుతం మనం ఈ ప్రాంతంలో ఉన్నాం కదా, ఈ కలప దుంగలకు సంబంధించి ఇక్కడ డంపింగ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు కదా, అంటే ఈ వ్యవస్థను ఎట్లా చూడవచ్చు? ఈ వ్యవస్థ అంటే అధికారులు అంటే అధికార నిర్లక్ష్యం వలన ఇది జరుగుతుంది. పట్టవాడులు కూడా ఇక్కడ ఉన్నాయంటే దానికి పూర్తిగా అధికార నిర్లక్ష్యంతో జరుగుతుంది ఈ వ్యవస్థ అనేది. ఎటువంటి పర్మిషన్ లేకుండా రైతుల దగ్గర అడ్డికి పౌసర్ కొనుక్కొని ఇక్కడ వాడేసుడు, ఎటువంటి పర్మిషన్ లేకపోవడం, పర్యావరణానికి దెబ్బేసుడు. అంటే మీరు ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్లడం ఏమైనా జరిగిందా? ఇంతకుముందు జరిగితే స్పందన రాలేదు. చర్యలు తీసుకున్నాం, పై అధికారులకు ఇన్ఫార్మ్ చేస్తాం, చర్యలు తీసుకున్నాం అని చెప్పి మాట్లాడడం జరిగింది. కాకపోతే వాళ్ళు మాట్లాడడం వల్ల పూర్తిగా అధికార నిర్లక్ష్యం అయిపోయింది. పట్టబాడీలో ఒక అధికారి ఇట్లా పోతాడో కూడా వాళ్ళ ముంగడ చెట్టు కొట్టినా కానీ పట్టించుకొని పాపన పోకుండా పోయింది. దీనికి సంబంధించి గత కొద్ది రోజుల క్రితం మన
మన మైత్రి ఛానల్లో ఏదైతే ప్రసారం చేశారో అంటే కలప దుంగలను అక్రమంగా ఇక్కడ నిల్వ ఉంచారంటూ కూడా మైత్రి ఒక కథనాన్ని ప్రసారం చేసిన విషయం వెలుగులోకి వచ్చిన అనంతరం ఆ అక్రమార్కులు మన మైత్రి ప్రతినిధి గన్నేరువరం మండలానికి చెందిన ప్రతినిధి కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. మనతో పాటు మన గన్నేరువరం మండలం ప్రతినిధి ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ కథనానికి సంబంధించి మన మైత్రి ఛానల్లో ప్రసారం చేశారు కదా, దీనికి మీకు బెదిరింపులు వచ్చినాయని అంటున్నారు కదా, ఎలాంటి బెదిరింపులు వచ్చినాయి? మొన్న రాత్రి సాయంత్రం పూట 6 గంటలకు తోగంట వచ్చిండ్రు ఇద్దరు వచ్చి మీరు ఎక్కడ చెట్లు వచ్చినా ఇలాంటి వార్తలు మాత్రం మీ మైత్రి ఛానల్లో మాత్రం ఏత మంచిగా ఉండదని బెదిరించారు నన్ను. అంటే దీనికి మీరేమన్నారు? పర్మిషన్ లేని వాటి గురించి మాత్రం ఖచ్చితంగా మేము ఇస్తామని చెప్పినాం మేము. అంటే ప్రభుత్వ అధికారులకు అంటే ఇక స్థానికంగా ఎంఆర్ఓకు కానీ పోలీసులకు కానీ మీకు బెదిరింపులు రావడం పట్ల మీరేమైనా ఫిర్యాదు చేశారా? చేసాం సార్. ఎస్ఐ గారికి చెప్తే ఎస్ఐ గారు ఆల్రెడీ పిలిపిస్తా అని చెప్పిండు నిన్న సాయంత్రం. ఇంకా సార్ విలువలేరు ఇంకా. కాకపోతే ఎంఆర్ఓ గారికి సుధా ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, సార్ మరి కల్ప పలానా కాడ ఉంది, మరి దాని సంగతి చూడండి సార్ అని అంటే చూస్తా అని ఫోన్ పెట్టేసింది తప్ప ఇంతవరకు మాత్రం స్పందించింది మాత్రం లేదు. అంటే అక్రమాలను వెలికి తీసే జర్నలిస్టులు అంటే సమాజంలో ప్రతిరోజు తమ వంతు పాత్రను పోషించే జర్నలిస్టులు సైతం బెదిరింపులకు దిగుతున్నారంటే ఆ అక్రమార్కులు ఎంతటి దురాగతానికైనా పాల్పడేవారుగా కూడా తెలుస్తుంది. మనం ప్రస్తుతం ఎంఆర్ఓ వద్దకు వెళ్ళి ఆ ఎంఆర్ఓ గారు ఏమంటున్నారు, దీనిపై ఫిర్యాదుపై ఎలా స్పందిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో అక్రమంగా చెట్లు నరికేసిన దృశ్యం నా దృష్టికి రాగానే మా ఆర్ఐ గారిని పంపించి ఎంక్వైరీ చేయించిన. వాళ్ళు అక్కడ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎన్ఓసి తీసుకున్నట్టు వాళ్ళు చెప్పిన వాళ్ళు. అయినా మళ్ళీ నేను తదుపరి చర్యలు తీసుకునేంత వరకు కూడా అటు కల్పన పోకుండా మా ఆర్ఐకి సూచనలు జారీ చేసినది. వాళ్ళు ఇచ్చిన ఎన్ఓసి కూడా మా ఫైల్ తెప్పించుకున్నా. దాని మీద పరిశీలిస్తున్నా. వాళ్ళు ఫారెస్టులతో విచారించి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కల్పన తీసుకుపోద్దని వాళ్ళకు పట్టారికి హెచ్చరికలు జారీ చేసాను. మళ్ళీ పూర్తి చేసిన తదుపరి ఇల్లీగల్గా వాళ్ళు అక్రమంగా ఒకరు తీసుకున్నదైతే దాని మీద వాటర్ సెట్ ప్రకారం వాళ్ళ మీద చర్యగా కట్టుబడుతుంది. గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి సంబంధించి జంగపల్లి శివార్లో ఉన్న కలప దుంగలకు సంబంధించి మైత్రి ప్రసారం చేసిన కథనాలకు స్థానిక ఎంఆర్ఓ స్పందించి తమ దృష్టికి వచ్చిన వెంటనే తాము కలప దుంగలను తరలించకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేసి వాటిని నిలుపుదల చేశామని చెప్పిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఎంతటి వారైనా సరే తప్పకుండా చర్యలు ఉంటాయి, ఎంక్వైరీ చేస్తున్నామంటూ కూడా ఎంఆర్ఓ తెలిపారు. మనతో పాటు ప్రస్తుతం ఈ గన్నేరువరం మండలానికి చెందిన నేతలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా చోట్ల ఈ చెట్లను నరికివేయడం ద్వారా పర్యావరణానికి హాని కలుగుతుంది కదా, దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అక్రమార్కులు ఎక్కడ చెట్లు కొట్టినా దానిపైన ఫారెస్ట్ వారు కానీ గవర్నమెంట్ కానీ ఇమీడియట్లీ చర్య తీసుకొని వాళ్ళను శిక్షలు వేసి వాళ్ళని జైలుకు పంపినప్పుడే ఈ అక్రమార్కులు చెట్లు కొట్టకుండా ఉంటారు. స్వయంగా వీటికి దుంగలకు సంబంధించి తీసుకెళ్ళడానికి రవాణా చేసుకోవడానికి కూడా పర్మిషన్లు ఇవ్వడాన్ని ఎట్లా చూడవచ్చు? పర్మిషన్ ఇవ్వద్దు. ఫారెస్ట్ అధికారులు కూడా ఆన్లైన్లో పర్మిషన్ చేసుకున్నా కానీ వాళ్ళకు రైతుకి ఏం నష్టం అవుతుందో ఆ నష్టం గురించి ఆలోచించాలి. కానీ ఆ నష్టం పరిష్కరి రైతుకు నష్టం, ఆ చెట్టు ఉంటే చెట్టుకి ఏం నష్టం దాని గురించి పరిష్కారం ఆలోచించాలి. ఈ చెట్లకు ఎలాంటి పర్మిషన్ ఇచ్చి ఆన్లైన్లో పర్మిషన్ ఇచ్చి ఈ కలప రవాణాను చెట్లను కొట్టడము దీన్ని అరికట్టేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. మొత్తంగా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి అంటే కలప అక్రమ రవాణాకు సంబంధించి మైత్రి ఛానల్లో ప్రసారం చేసిన కథనాలకు ఏదైతే కొంతమంది బెదిరింపులు పాల్పడడం అంటే సిగ్గుచేటుగా కూడా చెప్పవచ్చు. మైత్రి ఛానల్ ఎప్పుడు కూడా అక్రమాలను ఖచ్చితంగా ధైర్యంగా వెలికి తీస్తుంది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీనికి సంబంధించి భవిష్యత్తులో కూడా ఇలాంటి వాటిపై కూడా మైత్రి ఛానల్ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా ప్రభుత్వ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తూ ఇటు రాజకీయ నేతలను సైతం ప్రశ్నిస్తుందని కూడా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ గంగరాజుతో శ్రీకాంత్, గన్నేరువరం, కరీంనగర్. దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అమ్మవారి దీక్షను స్వీకరించారు. కరీంనగర్ శ్రీ మహాశక్తి దేవాలయంలో ఆయన అమ్మవారి దీక్షను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బండి సంజయ్తో పాటు సుమారు 100 మంది అమ్మవారి దీక్షను స్వీకరించారు. 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగే దేవీ నవరాత్రి ఉత్సవాల కోసం మహాశక్తి ఆలయాన్ని అందంగా అలంకరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరీంనగర్ నగరపాలక సంస్థ అకౌంట్స్ సెక్షన్లో అధికారుల చేతివాటం మొదలైందని, అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్. 37వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కమిషన్లు ఇస్తేనే కాంట్రాక్ట్ డబ్బులు చెల్లిస్తున్నారంటూ మున్సిపల్ కార్యాలయం అకౌంట్స్ సెక్షన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 37వ డివిజన్లో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టర్ సీనియారిటీ, చేసిన పని శాతం, కాంట్రాక్టర్ అవసరాన్ని బట్టి పేమెంట్ చేయాలనే విషయాన్ని అధికారులు మరిచారని అన్నారు. గడిచిన 10 నెలలుగా కమిషన్లు ఇచ్చిన కాంట్రాక్టర్లకే పేమెంట్లు చేస్తున్నారని, ఇవ్వని వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 ఏళ్ల నుంచి పెట్టుబడి పెట్టి పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లు ఇప్పుడు కమిషన్ డబ్బులు ఎక్కడి నుండి తేవాలంటూ ఆవేదన చెందుతున్నారన్నారు. నగరపాలక సంస్థలో జరుగుతున్న అవినీతిపై కాంగ్రెస్ నాయకులు జవాబు చెప్పాలన్నారు. అవినీతి అధికారులపైన చర్యలు తీసుకునే వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, బీఆర్ఎస్ పార్టీ నగర మైనార్టీ అధ్యక్షులు చౌకత్, ప్రధాన కార్యదర్శి వాజిద్ పాల్గొన్నారు. కాంట్రాక్టర్ల పేమెంట్ ఇవ్వాలనుకుంటే ఆ కాంట్రాక్టర్ సంబంధించిన సీనియారిటీ మెంటన్ ప్రకారం అని ఇవ్వాలి. ఇన్ని ఏళ్ళ నుంచి జరుగుతుంది నగరపాలక సంస్థ. సీనియారిటీ లేదు. సరే, సీనియారిటీ లేకుంటే జనరల్ ఫండ్ చేసే కాంట్రాక్టర్లందరికీ వాళ్ళు చేసిన ప్రకారం పర్సెంటేజ్ ప్రకారం అన్న పేమెంట్ ఇవ్వాలి. అది కూడా పరిగణనలోకి తీసుకోలేదు. లేదంటే వాళ్ళ అవసరాలను బట్టి, బడ్జెట్ ఉన్న ప్రకారం అవసరాలను బట్టి ఇచ్చే విధానం దాదాపు 95 నుంచి వెళ్ళి మేము చూడడం జరుగుతుంది. కానీ ఈ 10 మాసాల నుంచి జరుగుతున్న విధానం ఏ విధంగా ఉందంటే, వాళ్ళకు నచ్చినోనికి డబ్బులు కమిషన్ ఇస్తే వాళ్ళ ఇష్టం ఉన్నట్టు 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అంటే వాళ్ళు 10% ఇస్తే ఓ తీరు, 15% ఇస్తే ఓ తీరు, ఆ విధంగా పేమెంట్లు ఇవ్వడం జరుగుతుంది. పైసలు అని కాంట్రాక్టర్కు ఇబ్బందులకు గురి చేస్తారు. చాలా మంది కాంట్రాక్టర్లు 2-3 నెలల నుంచి కూడా మా దృష్టికి తీసుకొస్తే మనం గత 30 సంవత్సరాల నుంచి కూడా మున్సిపల్ నగరపాలక సంస్థలో దాదాపు మున్సిపల్ కాంట్రాక్టర్లు ఒక 60 నుంచి 120 మంది రెగ్యులర్గా మున్సిపల్ మీద ఆధారపడి కాంట్రాక్ట్ చేస్తున్నారు. మరి ప్రతి దసరాకు, సంక్రాంతి కూడా డబ్బులు ఇస్తారు కదా, అప్పుడు ఇవ్వకపోతే అడుగుదాం అని నేను చెప్పడం, సంధాయించడం జరిగింది. పదవులు వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదని నలుగురికి ఉపయోగపడే సాధనాలుగానే చూడాలన్నారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. కరీంనగర్లోని ప్రెస్ క్లబ్లో తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ఆయన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు, శాలువాలతో కోదండరాంను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని ప్రధాన సమస్యలపై దృష్టిని సారించి ప్రభుత్వం ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి వర్గం అభివృద్ధి చెందాలనే సంకల్పంతోనే పనిచేస్తున్నారని, త్వరలోనే అందరి సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా ఆయన కరీంనగర్కు విచ్చేసిన సందర్భంగా స్థానిక ప్రెస్ భవన్లో రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు నరహరి జగ్గారెడ్డి, ప్రధాన కార్యదర్శి బండా గోపాల్ రెడ్డి, సంఘం బాధ్యులు గన్ను మహేశ్వర్ రెడ్డి, నారాయణ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొని ఆయనను ఘనంగా సన్మానించారు. గత 10 సంవత్సరాలు కూడా మనం ఇంత పోరాడి తెలంగాణ తీసుకొస్తే ఈ పోరాటంలో ప్రజలు భాగస్వాములు అనే విషయాన్ని మర్చిపోయారు. మాది భక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించి కేవలము తమ అధికారాన్ని నిలబెట్టుకోవడం, తమ స్వార్థ ప్రయోజనాలను కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు తప్ప ఈ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన అనే దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఉద్యమకారులకు ఒక గుర్తింపు నోచుకోలేదు. ఇంకా నేను ఒక్కనే తెలంగాణ తెచ్చినాన్ని గత ముఖ్యమంత్రి ప్రకటించినాక మనకి ఇక్కడ స్థానం ఉండదు కదా, అసలే స్థానం ఉండదు కదా అన్న. నేను ఒక్కనే తెచ్చిన కాబట్టి నాకు తెలంగాణ సంపూర్ణంగా తెలుసు, ఏం చేయాలో తెలిసిన వాడిని కాబట్టి నేను ఏం చేసినా కరెక్టే చేస్తా, నా పనుల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదు అనే దృష్టికోణాన్ని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఎవరిని సహించలేదు, ఎవరు విమర్శన చేసినా వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళ వెంటబడ్డారు, వేధించిండ్రు, కేసులు పెట్టిండ్రు. ఇవన్నీ కూడా మీకు తెలుసు. టెలిఫోన్ ట్యాపింగ్ ఎట్లా జరిగిందో కూడా కథనాలు పుకారుగా పత్రికల్లో
కరీంనగర్లోని జ్యోతినగర్లో గల పారమిత ఎక్స్ప్లోరికా మంకమ్మ తోటలోని పారమిత ఉన్నత పాఠశాలలో దసరా కార్నివాల్ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులు సాంప్రదాయక దుస్తులు ధరించి వివిధ రకాల పువ్వులతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. చెడుపైన మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రావణ విగ్రహాన్ని కాల్చారు. ఈ సందర్భంగా పారమిత విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పాఠశాల తల్లిదండ్రులకు ముందస్తు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పారమిత విద్యాసంస్థల డైరెక్టర్లు ప్రసూన, అనుకర్రావు, రష్మిత, ప్రాచి, వినోద్రావు, బియుఎం ప్రసాద్, రమణ, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయురాలు షర్మిష్ఠ పాల్గొన్నారు. ఆర్ఆర్ కేబుల్, దుర్గా అగ్రో ఏజెన్సీస్ ఆధ్వర్యంలో తెలంగాణ యునైటెడ్ మోటార్ వైండింగ్ వర్క్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ సభ్యులకు విద్యుత్ షాక్ పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ షాక్ నుండి రక్షణ పొందే పలు సూచనలను సభ్యులకు వివరించారు. అనంతరం హ్యాండ్ గ్లౌస్, షూస్ను పంపిణీ చేశారు. కార్యక్రమం అనంతరం కాయతోజు పవన్ కుమార్ మాట్లాడుతూ పంట పొలాల దగ్గర మోటార్ వర్క్స్ చేస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. తప్పనిసరిగా గ్లౌజులు, షూస్ను ధరించాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యునైటెడ్ మోటార్ వైండింగ్ వర్క్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణారెడ్డి, కాయతోజు పవన్ కుమార్, దొంత రవి, రత్నాకర్, కె రమేష్, గంగాధర్, వివిధ అసోసియేషన్ అధ్యక్షులు లింగంపల్లి ఆంజనేయులు, ప్రణయ్, వినయ్ సభ్యులు పాల్గొన్నారు. ఇంతమందిని ఏకతాటిగా చేసిన మన దుర్గా ఆపరేషన్స్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నెన్నో కార్యక్రమాలు చేసుకుందాం. మరియు మనకు గ్లౌజులు ఏర్పాటు చేయడం అనేది కాకుండా మన యొక్క ఏమిటి కుటుంబ సేఫ్టీ, ఈరోజు మనకు ఏమైనా ప్రమాదం సోకితే కుటుంబ పరిస్థితి ఎలా ఉంటాయి అనేది ఇంతవరకు మనం చూసినాము. అలాంటి బాధలు రావద్దని ఆయన మనస్ఫూర్తిగా కోరుకొని కొంతమందికి అందించడం జరుగుతుంది. ఇంకా పెద్ద మీటింగ్ కూడా పెడతారట. ఈరోజు కంపెనీ ప్రతినిధులు, ఆర్ఆర్ కేబుల్ ప్రతినిధులు మనకు గ్లౌజులు అండ్ గమ్ షూస్ ఏర్పాటు చేశారు. మనకు ఎలవేళలా పని చేస్తుంటాం కాబట్టి ఉపయోగపడాలని, రాత్రి బావులు చేస్తుంటాం ఉపయోగపడాలని చేయడం జరిగినది. కొంతమంది మెకానిక్లను, ఎలక్ట్రీషియన్లను పిలిచి ఇక్కడ ఒక సముదాయంగా చేసి వారికి భవిష్యత్తులో కరెంట్ షాకు సోకకుండా ఉండడానికి జాగ్రత్తల గురించి చెప్పుకుంటూ వారికి గ్లౌజెస్, తర్వాత షూస్ అందించాలని మేము చేస్తున్నాం. ఈ విషయం హిందూ దేవాలయాలపై ప్రభుత్వాల పెత్తనం వైదొలగాలని డిమాండ్ చేశారు బజరంగ్ దళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ కుమార్. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీని నిరసిస్తూ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూజ్య పీఠాధిపతులు, స్వామీజీలు ఆధ్యాత్మిక మరియు సామాజికవేత్తలతో ధార్మిక పరిషత్తు ఏర్పాటు చేసి దేవాలయ వ్యవస్థను నిర్వహించాలని కోరారు. దేవాలయాలలో అన్యమత ఉద్యోగస్తులను వెంటనే తొలగించాలని, అన్యాక్రాంతమైన దేవాలయాల భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని, దేవాలయ స్థిరచర ఆస్తులను పరిరక్షించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఆదిమూలం విద్యాసాగర్, జిల్లా కోశాధికారి గర్రెపల్లి ఆంజనేయులు, విహెచ్పి జిల్లా ఉపాధ్యక్షురాలు స్వరూపారాణి, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ కన్నం కుమార్, విహెచ్పి నగర అధ్యక్షులు ఏనుగుర్తి రమేష్ పాల్గొన్నారు. పవిత్రతను దెబ్బతీసిన కారణంగా ఈరోజు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఈ నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా విశ్వ హిందూ పరిషత్ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటి వరకు మన పూజ స్వామీజీలు చెప్పడం జరిగింది, మన హిందూ ధర్మాన్ని రక్షించే విధంగా దేవాలయ వ్యవస్థలో కేవలం హిందువుల ఉద్యోగులను నియమించాలి. అదేవిధంగా మన యొక్క దేవాలయాల్లో ధార్మికమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసే విధంగా ఆ యొక్క నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి మన స్వామీజీల ద్వారా గట్టిగా డిమాండ్ చేస్తూ హెచ్చరించడం జరిగింది. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి 1990-91 ఏడాదిలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పలువురు విద్యార్థులు హాజరై తమ చిన్ననాటి స్నేహితులను కలుసుకున్నారు. వారితో తమ అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 34 ఏళ్ల తర్వాత పాఠశాల మిత్రులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. అందరం కలిసి ఇవాళ ఇక్కడ పిల్లల గార్డెన్లో మేము 34 సంవత్సరాల క్రితం సరే 10th బ్యాచ్ అయిపోయి ఎవరి బిజీగా ఎవరి పనిలో వాళ్ళు ఉండి ఎవరి ఊళ్ళో వాళ్ళు ఉండి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ ఊళ్ళో ఆనాడు చదువుకున్న జ్ఞాపకాలను నెరవేరేసుకుంటూ ఇవాళ మేము ఇక్కడ అంతా సంతోషంగా అందరం సరే చాలా 34 సంవత్సరాల తర్వాత కలిసి అందరం మీకు పిలువగానే వచ్చిన మా గురువు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి మేడమ్స్ సార్లు అందరూ స్టూడెంట్స్ మిత్రులు ఆనాటి 90-91 కాలాన 10వ తరగతి విద్యార్థులం సమ్మేళనం ఇది జరుపుకోవడం సంతోషంగా ఉంది. 34 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం ఇది ఆనందకరంగా అనిపిస్తుంది. ఆనాటి జ్ఞాపకాలు జరుపుకొని సంతోషంగా గురువులు వాళ్ళు వచ్చినందుకు చాలా సంతోషం. విద్యార్థిని సోదరి మనందరికీ శుభాకాంక్షలు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో స్వాతంత్ర సమరయోధుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల పాఠశాల 35వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై విద్యార్థులను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను చూసి చెలించిపోయారు. మంత్రి సీతక్క ప్రభుత్వం తరపున వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పాఠశాలను గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిపే విధంగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, కలెక్టర్ పమిల సత్పతితో పాటు ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దలు గౌరవనీయులు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి గారు, మరి వారు ట్రస్టీ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి మానసిక వికలాంగుల యొక్క ఆశ్రమ అంటే స్కూల్లోకి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మరి వారి ఈ ఆశ్రమం నెలకొల్పి 35 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 30 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. చాలా పోరాటాలు, త్యాగాలతో కూడినటువంటి ఆశ్రమంగా ఇది మనందరికీ తెలుసు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి వారు ఎన్నో కష్టాలు వచ్చినా ఎదుర్కొని పిల్లల్ని మాత్రం సక్రమంగా చూస్తున్నటువంటి ఈ యొక్క మరి స్వతంత్ర సమరయోధుల ట్రస్ట్ కరీంనగర్ జిల్లాకు సంబంధించి నేను, పొన్నం ప్రభాకర్ అన్న, మరి అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మేము వచ్చి వారి యొక్క సమస్యలు కూడా వినడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం తరఫున వారి బస్సు ఏర్పాటు కానీ అదేవిధంగా పిల్లలకు సంబంధించి ఫుడ్ కానీ ఇతరత్ర అవసరాలను తీర్చడం కోసం మరి అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది. తొందరలోనే అవి ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇంకోసేపు అయితే లైట్లు లేవు కాబట్టి చీకటి అవుతుంది, తొందర అక్కడ మాట్లాడేది వినాలి కాబట్టి నేను తొందరగా తీసుకుని వేరే ఉద్దేశం కాదు. నన్ను పిలిచేగానికి ఊరికి మధ్యలో నేను పిల్లల గారికి ఏడేస్తానన్నా నేను తప్ప నాకేమి నువ్వు పిల్లలేదు పిలిచింది దాని ఇష్యూ కాదు. మీరు మీడియాలో కుర్చీలో లెక్క దిగేస్తున్నట్టు ఇంకా గంట సేపు మాట్లాడినా నాకే అభ్యంతరం లేదు. తప్పకుండా నేను కూడా ఒక్కొక్క రంగంలో కొంత సర్వీస్ చేస్తూ ఉంటారు. అందులో చాడ వెంకరెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా ఒక అనేకమైనటువంటి చాలా చిన్న అక్కడ ఎన్ఎస్సీ పని చూస్తూ ఉన్నాం. వారు మండల పరిషత్ అధ్యక్షుల నుంచి మొదలుపెట్టుకుంటే కరీంనగర్లోని మంకమ్మ తోటలో గల శ్రీ చైతన్య డిగ్రీ పీజీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాలకు చెందిన విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధించే గొప్ప సంస్కృతి మనదని, పూలను పూజించే బతుకమ్మ పండుగను గౌరవించడం తెలంగాణ సాంప్రదాయమన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ స్వర్ణలత, వైస్ ప్రిన్సిపల్ ఎస్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. పూలను కూడా దేవతగా పూజించేటువంటి సంస్కృతి మన తెలంగాణ ప్రజలకు ఉన్నది. అంత గొప్ప సంస్కృతిని భావి తరాలకు పరిచయం చేసే విధంగా, భావి తరాలకు చేరవేసే విధంగా, ఎప్పుడు ఈ సంస్కృతి నిలబడే విధంగా ఉండేటట్లుగా మా కళాశాల తరపున మా వంతు కృషిగా
మేము ఈరోజు మా కళాశాలలో ముందస్తు బతుకమ్మను నిర్వహించడం జరుగుతుంది. ఈ ముందస్తు బతుకమ్మకు మాకు ప్రారంభించినటువంటి మా కళాశాల చైర్మన్ శ్రీ ముద్దసాని రమేష్ రెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి డైరెక్టర్ నరేందర్ రెడ్డి గారికి మా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను మా పిల్లల ద్వారా సుమారుగా ఈరోజు 1000 మంది పిల్లలు ఈ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని ఇంత ఘనంగా మేము జరుపుకుంటున్నాం. ఇక్కడ దీని యొక్క విశిష్టతని వాళ్ళు భావితరాలకు వాళ్ళు చేరవేస్తారని ఆశిస్తూ కరీంనగర్లోని రామ్నగర్లో గల వేదం ఉన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మలు పేర్చి ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ అధ్యాపక బృందం పాల్గొన్నారు. కరీంనగర్లోని ఎస్ఈఎస్ డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. 1993-96 ఏడాదిలో డిగ్రీ పూర్తి చేసిన పలువురు విద్యార్థులు హాజరై తమ చిన్ననాటి మిత్రులను కలుసుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ముఖ్య అతిథులుగా అప్పటి ప్రిన్సిపల్ సదాశివ శర్మ, కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తి గొప్పదని, ఆ రోజుల్లో విద్యార్థులు అధ్యాపకుల మధ్య మంచి అనుబంధం ఉండేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామరెడ్డి, మల్లారెడ్డి, హరిప్రసాద్, వేణుగోపాల్ రెడ్డి, జైపాల్ రెడ్డి, శ్రీనివాస్, ఎన్ఎం ప్రకాష్, రాచమల్ల రాజరెడ్డి, గుండా శ్రీనివాస్, రేగుర్తి లక్ష్మణ్, సతీష్, కిరణ్, కృష్ణ పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. మహిళలు రాజకీయాల్లో ఉండకూడదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు బికారీ నాయకులన్నారు. వారికి అక్కా చెల్లెళ్లు, తల్లి బిడ్డలు లేరా అని ప్రశ్నించారు. మహిళా మంత్రి కొండా సురేఖ పట్ల అసభ్యంగా పోస్టులు పెట్టారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు మహిళల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని హితవు పలికారు. కరీంనగర్ జిల్లా ఎల్ఎండి కాలనీలోని మానసిక వికలాంగుల పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొన్న మంత్రులు బీఆర్ఎస్ నేతలపైన నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పార్టీ ఆడవాళ్ల పైన, అది గ్రామీణ మహిళలు, బస్సులలో ఎక్కే మహిళలు క్యాబరెట్ డ్యాన్సులు చేసుకోండి, రికార్డ్ డ్యాన్సులు చేసుకోండి అన్నటువంటి దుర్మార్గులు మరి మొన్నటికి మొన్న నాకు సోదరుడు, నేను రాఖీ కట్టే సోదరుడు పొన్నమన్న, మరి అదేవిధంగా ఇంకో మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు అత్యంత పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మేము కూర్చున్న ఫోటోలను కూడా మార్పింగ్ చేసి అత్యంత దుర్మార్గంగా వివరించారు. నిన్న మా జిల్లా సోదరిమణి కొండా సురేఖ మంత్రి గారు అక్కడ ఒక ఎంపీ గారు మెడలో ఆమెకు దండేసిండు, కండువ చేనేత నూలు దండేసిండు. దాన్ని షాదీ కళ్యాణం లక్ష్మి పంచిర్రు అని ఇట్లా అట్లని ఒక సెటైర్లు ఎంత దారుణం అంటే, ఆడవాళ్ళంగా రాజకీయాలలో ఉండాలా వద్దా, అసలు ఏం చేస్తే కరెక్టు, ఏం చేయకుండా మా పని మేము చేసుకున్నాం, మమ్మల్ని వెంటబడి వేధిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అరే మీ ఇళ్ళలో ఆడకూతురు లేరా? ఇంత దుర్మార్గంగానా? నిన్న మొన్న కూడా సీఎం కుటుంబాన్ని, వాళ్ళ పిల్లలను అట్లా వేధిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు మనుషులు కాదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. అందులో సమాజంలో మహిళల పట్ల ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. మీరు ఒకవేళ సోషల్ మీడియా ద్వారా రాజకీయ నాయకులను అవమానపరచదలుచుకుంటే దానికి కూడా ఒక హద్దు పరిధి ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఇటువంటి పొలిటికల్ యాక్టివిటీలో జిల్లా మంత్రిగా ఒక కార్యక్రమంలో పాల్గొనే సందర్భంలో మరొక ప్రజాప్రతినిధి గౌరవ సూచకంగా ఒక మాల ధరింపజేస్తే కూడా దానిపైన సెటార్లు వేసి అది అవమానపరిచే విధంగా, మొత్తం మహిళా జాతిని అవమానపరిచే విధంగా మరి పోస్టులు పెట్టి దాన్ని పబ్లిసిటీ చేస్తున్నటువంటి వాళ్ళ పట్ల తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇది గతంలో కూడా మేము బోనాల సందర్భంగా ఆనాడు మేయర్ గారి పట్ల కావచ్చు,
లేదా ఇతరత్ర మహిళా ప్రజాప్రతినిధులు ఇలా రాజకీయంగా స్థానిక సంస్థల్లో 50% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది సోనియా గాంధీ గారు. అదేవిధంగా చట్టసభలో కూడా రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.